అందరికీ నమస్కారం. మనం నిజ జీవితంలో నిత్యం అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం. బయట టూర్లకు వెళ్తూ ఉంటాం, యాత్రలకు వెళ్తూ ఉంటాం, సొంత ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం, పనుల మీద ఇతర ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. ఈ అన్నింటిలో కూడా కార్లలో, బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, బళ్ళ మీద, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎప్పుడూ ప్రయాణం చేసినా మనం కొన్ని విషయాల్ని చూసి చూడనట్టుగా పట్టించుకున్నట్టుగా ఉంటాం. అయ్యే రోడ్డు పక్కన ఉండే మైల్ స్టోన్స్. రోడ్డు పక్కన ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి తెలుపు మీద ఒక కలర్ ఉంటుంది. దానికి ప్రధానంగా 4 రకాల రంగులు ఉన్నాయి. ఎల్లో కలరు, గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, బ్లాక్ కలరు. ఈ 4 కలర్లు వైట్ స్టోన్స్ మీద మైళ్ళు రాళ్ళు అంటారు. వాటి మీద రాసి ఏ నగరం ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఇది ఏ నగరము అని అలా కిందకి యారో మార్క్ వేస్తేనేమో ఈ నగరం, పైకి వేస్తేనేమో వెళ్ళబోయేది. ఇలా ఈ నగరాలకు సంబంధించిన మైల్ స్టోన్స్ అన్నీ కూడా 4 రకాల కలర్లతో ఉంటాయి. 1 ఎల్లో, 2 బ్లాక్, 3 గ్రీను, 4 ఆరెంజ్. ఈ ఆరెంజ్ కలర్లన్నీ కూడా రకరకాల వైట్ రాళ్ళు మీద రాసి ఉంటాయి. పై ఎత్తు బాగాన ఈ కలర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతి కలర్కి ఒక్కొక్క రోడ్డు అని తెలియపరుస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్లో కలర్ ఉన్న రోడ్డు మీద మైల్ రాయి మీద కింద వైట్ ఉండి పైన ఎల్లో ఉంటే ఆ రోడ్డు వచ్చి నేషనల్ హైవే అథారిటీది. నేషనల్ హైవే అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో నిర్మాణం చేసి మెయింటైన్ చేయబడే రోడ్లు. ఆ రోడ్లన్నీ కూడా నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన రోడ్లుగా తెలియపరుస్తూ ఉంది. ఆ రోడ్డు ఇది నేషనల్ హైవే రోడ్డు, కేంద్ర ప్రభుత్వం వేసిన ఈ రోడ్డు అని మనకి చెప్పకుండానే చెప్తాక ఆ ఎల్లో కలర్ వేసి ఉంటుందన్నమాట. అందువల్ల ఎల్లో కలర్ ఉన్న రోడ్లన్నీ కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్మించినవి, మెయింటైన్ చేయబడే రోడ్లు కూడా అని తెలియపరుస్తూ ఉంది. ఇకపోతే బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ ఉన్న వైట్ స్టోన్ మీద పైన బ్లాక్ ఉంటుంది. అది మున్సిపాలిటీసు లేదా కార్పొరేషన్స్, ఈ లోకల్గా ఉండే మున్సిపాలిటీస్, విజయవాడ మున్సిపాలిటీ కానీ, గుడివాడ మున్సిపాలిటీ కానీ, బందర్ మున్సిపాలిటీ కానీ, గుంటూరు మున్సిపాలిటీస్లో కింద వైట్ ఉండి పైన బ్లాక్ ఉండేది మున్సిపాలిటీస్ కింద ఉన్న స్టోన్స్గా చెప్పచ్చు. లోకల్ అథారిటీ, మున్సిపాలిటీ అథారిటీస్ వేసిన రోడ్లుగా తెలియపరుస్తూ ఉంటుంది మనకి. ఇకపోతే గ్రీన్ కలర్ వేసిన స్టోన్ భయభాగాన్ని గ్రీన్ వేసి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణం చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణం చేసినంటే ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి వెళ్ళే రోడ్లు ఉంటాయి చూడండి, అవి రాష్ట్ర ప్రభుత్వాలు మెయింటైన్ చేసే రోడ్లు. జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళే కానీ, జిల్లాలో డిస్టిక్ వెళ్ళే అంతర్గత రహదారులు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. వీటికి గ్రీన్ కలర్ వేసి ఉంటుంది పైన టాప్లో, అవి రాష్ట్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్, నందిగామ నుంచి మధిర వెళ్ళాలనుకోండి, అవి స్టేట్ హైవే రోడ్లు అని చెప్తారండి. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి కానీ, ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్ కానీ వెళ్ళేవన్నీ ఉంటాయి. నేషనల్ హైవేస్ ఏమో హైదరాబాద్ నుంచి విజయవాడ టు వైజాగ్, ఇటు పోతే మద్రాసు, ఇది నేషనల్ హైవే అంటారు. అదేవిధంగా మద్రాసు టు కలకటా నేషనల్ హైవే. ఇలా కొన్ని నేషనల్ హైవేస్ ఉంటాయి, కొన్ని స్టేట్ హైవేస్ ఉంటాయి, మున్సిపల్ హైవేస్ కొన్ని ఇలా ఉంటాయి. ఇకపోతే ఆరెంజ్, ఇది వాజ్పేయి వచ్చిన కానీ ప్రధానమంత్రి యోజన సడక్ కింద నిర్మించే రోడ్లన్నిటి కూడా ఆరెంజ్ కలర్ వేస్తారు. ఈ ప్రధానమంత్రి గారు స్పెసిఫిక్గా కొన్ని గ్రాంట్లు ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. ఆ గ్రాంట్లతో ఏర్పాటు చేయబడి ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్లు కొన్ని ఉన్నాయి. ప్రధానమంత్రి నిధుల ద్వారా వేసేటటువంటి కూడా పైన ఆరెంజ్ కలర్ ఉంటుంది. ఇలా 4 రకాలుగా రోడ్లు విభజించింది మన భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ప్రధానమంత్రి గారి నిధుల నుంచి వచ్చే రోడ్లు ఇలా ఏర్పాటు చేసి అలా ఉంటాయి రంగులు. మనం వాటి గురించి పట్టించుకోము. కానీ మనం ఏ రోడ్లు వెళ్తామో తెలియాలంటే ఇమీడియట్ ఆ రాయి మీద ఉన్న కలర్ చూస్తే అర్థమైపోతుంది అనేది అందుకోసం తెలియపరుస్తాకి ఈ వీడియో చేయటం జరుగుతూ ఉందని తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.